హాయ్ యువర్స్, ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. 1 kg మటన్ తీసుకున్నాను. బాగా వాష్ చేయండి. వాష్ చేసిన మటన్లోని సాల్ట్, కారం, పసుపు, టూ to 3 స్పూన్స్ ఆయిల్, లెమన్ జ్యూసు, వేసి బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని 1 to 3 అవర్స్ ఉంచుకోండి. ఎంత మ్యాగ్నేట్ అవుతే అంత బాగుంటుంది. కుక్కర్ తీసుకుంటే నేను కుక్కర్లో చేస్తాను ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ. కుక్కర్ తీసుకొని కుక్కర్లో సరసాలలోని మస్టర్డ్ ఆయిల్ కానీ రిఫైన్డ్ ఆయిల్ మీ ఇష్టం. నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను మటన్ కర్రీలోని. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అంతలో మసాలా చేసుకుంటాం. సహజీరా, పెప్పరు, మిరియాలు, గసగసాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఆనియన్స్లోని మటన్ మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ మటన్ అందులోనే వేసుకుంటాం. వేసుకొని ఆయిల్ బాగా సైడ్కి వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి మటను. మటన్ బాగా ఫ్రై అయింది. ఆయిల్ వచ్చింది బయటికి. ఇప్పుడు మసాలా మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అందులో వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సైడ్ వచ్చిన వరకు. దాంట్లోనే మటన్ మసాలా, వేసుకుంటారా. వాటర్ ఎంత మన గ్రేవీ అవసరం పడుతుందో అంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత తెప్పించుకొని 5 to 6 విజిల్స్ వచ్చిన వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయింది. చూసారా మన గ్రేవీ ఎంత కావాలో అంత ఉంచుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా కుక్కర్లో ట్రై చేయండి మటను. మన మటన్ కర్రీ ఈరోజు రెడీ అయిపోయింది. నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.